బజార్ నుంచి వచ్చావా? ఇప్పుడే వచ్చారా? బ్యాగ్ పెట్టేస్తాగు. వైజాగ్ విశేషాలు అయితే విశేషాలు ఉన్నాయి. పక్కన వాళ్ళు సూసైడ్ చేసుకుని రక్షించామంటగా. ఆ విషయం నీకు ఎలా తెలుసు? ఆ మాత్రం మీరు ఏదైతే పక్కన మనకంట 70 కింద లిఫ్ట్ లో కలిసిండు. పక్కన వాళ్ళ రూమ్ లో లాకేసి ఉండే 1 అవర్ టైం పడుతుందని చెప్పిండు. కదా పక్క రూమ్ అని చెప్పేసి మన రూమ్ లో వచ్చి కూర్చోమని చెప్పిన. ఇద్దరం కూర్చొని అలా డిస్కస్ చేస్తే సడన్ గా ఒక గ్లాస్ సౌండ్ వచ్చింది. వెళ్ళి చూస్తారు వాడు చేయి మూసుకొని ఉన్నాడు. రోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటారంట. తన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇది జరిగి 1 మంత్ అవుతుంది. మేబీ డిశ్చార్జ్ అయ్యి ఉండొచ్చు. కనిపించిన వ్యక్తి ఇంతవరకు మళ్ళీ కనపడలేదు. పక్క రూమ్ అన్నాడు కానీ ఆ రూమ్ ఎప్పుడు రాకేష్ ఉంటుంది. ఎందుకు చనిపోవాలనుకున్నాడు? పక్క రూమే కదా. ఎవరు తెలుసు అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయాడు యాక్సిడెంట్ లో. అవునా? ఈ ఫోటోలు ఎప్పుడు తీసావు? 1 మంత్ అవుతుంది. ఎందుకురా? తను నీకు తెలుసా? ఆ రోజు పక్కన వచ్చాడు. అతడే ఇతను. అంటే తను సూసైడ్ చేసుకోవడానికి తెలియకుండా చనిపోయిన వ్యక్తి తన ఫ్రెండ్ ప్రాణాలు కాపాడడానికి ఆత్మగా నీ ముందుకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? చనిపోయిన వ్యక్తి ఆత్మగా రావడం ఏంట్రా? ఇది నిజంగా మన ఆత్మనే. ఇలాంటి సంఘటనలు మన సినిమా చూసుంటాం, పత్రికలు చదువుంటాం, కానీ వేరే నీ లైఫ్ లో జరిగింది. అతను ఆత్మ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారా? కొన్ని ఆత్మలు కొన్ని రాష్ట్రాల వారికి ముందుగా కనిపిస్తాయి. అందుకే ఆత్మ నూతనంగా కనిపించింది. చనిపోవాలని ప్రయత్నించిన నా ఫ్రెండ్ ప్రాణాలను కాపాడుకుంది. కొన్ని సంఘటనలు నమ్మనే ఉంది, కానీ అవి నిజాలు. నువ్వు దేవుడు నమ్ముతావు కదా? నువ్వు దేవుడు నమ్మని చూసా? కనిపించిన దేవుడు ఉండాలని నమ్ముతున్నావు, కానీ నీకు కనిపించిన ఆత్మని ఆత్మని నమ్మలేకపోతున్నావు. నువ్వు నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నారా? ఆ రోజు నువ్వు కాపాడిన వ్యక్తికి తన ఫోటో చూపిస్తే తన ఫ్రెండ్ కాదు తెచ్చిపోతుంది కదా. తన నంబర్ కూడా తెలియదు కదా. తన ఎక్కడికి కూడా తెలియదు. ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేసినా కదా, అవును హాస్పిటల్ పోయి తెలిసిపోతుందిగా. అవును సరే నేను హాస్పిటల్ పోయి నెంబర్ హాయ్ రా. హాస్పిటల్ ఇంకా నెంబర్ తీసుకున్నావా? నెంబర్ చెప్పు. హలో, హాయ్ బ్రో, నా పేరు శివాజీ. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే బ్రో. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా బ్రో. థ్యాంక్స్ బ్రో, నా ప్రాణాలు కాపాడినా. ఇట్స్ ఓకే బ్రో. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు బ్రో? బ్రో హైదరాబాద్ లో ఫ్రెండ్ రూమ్ లో. ఓకే బ్రో, ఒకసారి కలుద్దామా? ఓకే తప్పకుండా. ఓకే బ్రో, ఒకసారి మీ లొకేషన్ షేర్ చేయండి బ్రో. లొకేషన్ పంపిస్తాను అంటే కలుద్దాం కదా.
బ్రో నా పేరు శివాజీ. మా ఫ్రెండ్ రిపోర్ట్ బాగా నా పేరు ప్రవీణ్. అండ్ థ్యాంక్స్ బ్రో నా ప్రాణాలు కాపాడినందుకు. ఓకే బ్రో. బ్రో మీరు ఏమనుకుంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి బ్రో. అంటే మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అది అంటే మీకు చెప్పాల్సి చెప్పండి, లేకపోతే అక్షరం నాకు రైట్ అనిపించింది. అసలు నేను ఏం చెప్తున్నావు నాకు తెలియలేదు. కానీ ఒకటి మాత్రం ఫిక్స్ అయినా, నేను ఖచ్చితంగా చచ్చిపోయాను. దానికి కారణం అంటారా, నాకు ప్రతి కష్టంలో సుఖంలో వెన్నెంట తోడుంది నా ఫ్రెండ్ మరణం కావచ్చు. బ్రో మీరు ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఒకటి అడగనా బ్రో? అడగండి బ్రో. సరే మీతో పాటు మీ రూమ్ లో మీ ఫ్రెండ్ ఫోటో చూపిస్తారా? ఎందుకు బ్రో మా ఫ్రెండ్ మీకు తెలుసా? తెలుసా అంటే ఒకసారి కలిసా, ఫోటో చూస్తే తనో కాదో తెలుస్తుంది కదా. అయినా వాడు చనిపోయి 1 month ఎపిసోడ్ చేసుకుని ఒక 3 days ముందు వాడు చనిపోయి. సరేనా బ్రో మీ ఫ్రెండ్? అంతనే ఇప్పుడు మా ఫ్రెండ్ అయినా ఈయన ఫోటోలు మీ దగ్గర ఉన్నాయండి. ఆ రోజు పని మీద బయటకు వెళ్తున్న నాకు యాక్సిడెంట్ జరిగి పడి ఉన్న మా ఫ్రెండ్ కనిపించాడు. చూస్తే అప్పటికి తను చనిపోయి ఉన్నాడు. అవును బ్రో, మీ ప్రాణాలు నేను కాపాడలేదు, మీ ఫ్రెండే ఆత్మ ద్వారా వచ్చి మీ ప్రాణాలు నా ద్వారా కాపాడేలా చేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఇది బ్రో జరిగింది. సార్ నాకు మరో జన్మ సరే కలుద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. థ్యాంక్స్ బ్రో. మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుతుంది నేనేనా? కాపాడేలా చేసి నువ్వే కదా బ్రో. ప్రాణం కాపాడాలని సంకల్పం ఉంది, కానీ ఆత్మీయంగా ఎవరిని సాయం కోరాలి. వాడి ప్రాణం కాపాడే కోసం చాలా ట్రై చేస్తాను, కానీ ఆత్మగా ఎవరు కనిపించలేను. నన్ను సాయం కోరలేను, కానీ నా చివరి ఆశకి నువ్వు తోడై నా సంకల్పానికి ఊపిరిపోసావు. వాళ్ళని కాపాడాలని సంకల్పం మాకు, కానీ మా డ్రెస్సింగ్ చెయ్యి కావాలి కదా, ఆ చెయ్యి నీదైంది. మీరు ఏమనుకున్నారంటే ఒకటి అడగనా బ్రో? అడగండి బ్రో. అవును, మీరు ఎలా చనిపోయారు? నిర్లక్ష్యం, ఒక్క చిన్న తప్పు 3 ఏళ్ళ జీవితాన్ని. ఆ రోజు నేను చేసిన తప్పు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో ఉండేవాడు. బ్రో నీ ప్రశ్నలన్నింటికి జవాబులు దొరికాయిగా? నా ప్రశ్నలకి సమాధానం దొరికాయి బ్రో. థ్యాంక్స్ బ్రో. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ బ్రో. నీకు నేను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేను కనిపిస్తా.